మనం ఉదయాన్నే లేచి 5 గంటల కల్లా 5 లోపు మీరంటే సూర్యోదయానికి ముందే మీరు చేయాల్సింది ఏంటంటే లలితా సహస్రం చదవడం. అన్ని రకాల తంత్ర యంత్ర మంత్రాలన్నీ ఉన్నది, ఏకైక మంత్రాలన్నీ ఉన్నది ఏదైనా ఉంది అంటే అది ఒక్క లలితా సహస్రమేనండి. ఆ లలితా సహస్రం మీరు 3 సార్లు కనీసం చదవండి. లేదు నాకు రాదండి చదవడం అనుకుంటారా, చక్కగా కూర్చుని దండం పెట్టుకోండి, కనీసం వినండి చాలు. నేను స్పష్టంగా చదవలేను అనుకుంటే కనీసం వినండి చాలండి. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితేనండి, ఆ రోజు మీరు 11 లోపు ఉదయం 11 లోపు చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉందండి. ఏంటంటే ఒక క్లాత్ తీసుకోండి, వైట్ క్లాత్, దానికి చక్కగా పసుపు రాసేసి దాంట్లోని 5 యాలకులు 5 లవంగాలు వేసి చిన్న మూట కట్టేసి దాన్ని మీరు ఏదైతే బీరువా ఉంటుందో ఆ బీరువా లోపల ఎక్కడైతే మీ ధనాన్ని ఉంచుతారో అక్కడ పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల ఏదో చాలా డబ్బు వచ్చేస్తుంది, లక్ష్మీదేవి వచ్చి కూర్చుండిపోతుంది అని అయితే నేను చెప్పనండి. మహాలక్ష్మి అంటే డబ్బు ఒక్కటే కాదండి, అది పెరుగు, పాలు, చదువు, ప్రతిదీ మహాలక్ష్మేనండి. లక్ష్మీదేవి అంటే డబ్బు ఒక్కటే, బంగారం ఒక్కటే అనుకునే వాళ్ళైతే ఇలా చేయకండి. ఎందుకంటే మీరు ఏ వేలో వెళ్తే మీకు లాభం వస్తుంది అన్న వేని చూపిస్తుందండి ముందు మనకి. ఆ వే దొరికిందంటే ఆటోమేటిక్గా మనకి మనీ వచ్చినట్టే కదా. సో ఇది అన్నమాట. అప్పుడు ఇలా మీరు చేయటం వల్ల ఖర్చు తగ్గుతుంది, ఉన్న ధనం కూడా పెరుగుతుంది. ఆ వే ఏంటి అన్నది కూడా ఈజీ అవుతుందండి. మీరు ఏ కార్యం తలపెట్టినా సరే చాలా ఈజీ అవుతుంది. సో ఇలా చేయండి, ఓకేనా అండి. అంతేకాదండి, అక్షయ తృతీయ అంటే ఏదైనా సరే అక్షయం, మీరు ఏ పని చేసారో అక్షయం అవుతుంది. సో అలాంటప్పుడు గోల్డ్ కొన్నా అన్నదైతే అస్సలు మంచిది కాదు. గోల్డ్ అన్నది ఒక మెటల్ అండి, అది గుర్తుపెట్టుకోండి. ఇనుము ఎలా మెటల్, రాగి ఒక మెటల్, మనకి ఏదైతే ఉంటుందో సేమ్ ప్లేస్లో గోల్డ్ ఉంటుంది. ఈ జనరేషన్ గోల్డ్ అనుకుంటున్నారు, పూర్వం అయితే అది అంత ఇంపార్టెంట్ అయినది ఏంటి ఉండేది మనకి. బ్రిటిష్ టైంలో అయితే మిరియాలు ఉండేవి, అది బంగారం కన్నా విలువైంది. అప్పుడు ఏం చేసేవారు, మిరియాలు కొనుక్కునేవారా? కాదు కదా. చిన్న లాజిక్ అండి, మన అంటే కొంచెం ముందు, నేను ఎక్కడో పూర్వం చెప్పట్లే, చిన్న లాజిక్ చెప్పాను అంతే. సో దయచేసి ఇలా చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా అండి. మీ సీత కళ్యాణి.